అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. దేవుడు నేరుగా వచ్చి ప్రతి విషయాన్ని చెప్పడు. కానీ ప్రకృతి, జంతువులు, పక్షులు, మొక్కలు, కళలు, శరీర స్పందనలు, పూజ సమయంలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాడు. మన ఇంటి ఆవరణలో పిచ్చుకలు లేదా ఇతర చిన్న పక్షులు గూడు కట్టుకుంటే అది కూడా శుభప్రదంగా చెబుతారు. పక్షులు మన ఇంటిని సురక్షితమైన ప్రదేశంగా భావించి గూడు కట్టుకోవడం ఆ ఇంట్లో సానుకూల శక్తులు ఉన్నాయనే సంకేతమని పెద్దలు అంటారు. పావురాలు తరచూ ఇంటి ముందుకు వస్తే వాటికి బియ్యం గింజలు వేయడం మంచిదని విశ్వసిస్తారు. కానీ గబ్బిలాలు ఇంట్లోకి రావడాన్ని కొన్ని సంప్రదాయాలు అశుభంగా పరిగణిస్తాయి. అలాంటి సమయంలో భయపడకుండా ఇంటిని శుభ్రపరిచి, పసుపు నీళ్లు చల్లి వాటికి హాని చేయకుండా బయటకు పంపడం మంచిదని చెబుతారు. అలాగే మన ఇంట్లోకి వచ్చే చిన్న చిన్న చీమలు కూడా కొన్ని సంకేతాలను ఇస్తాయని శకున శాస్త్రం చెబుతుంది. నల్ల చీమలు గుంపులుగా రావడం లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమని అంటారు. చీమలు ఆహారపు గింజలను మోసుకుంటూ వరుసగా వెళ్తే మన కష్టానికి తగిన ఫలితం దక్కబోతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఉత్తర దిశ నుండి చీమలు వస్తే కుబేరుని కటాక్షం లభిస్తుందని చెబుతారు. అయితే ఎర్ర చీమలు అధికంగా తిరగడం మాత్రం కొందరి విశ్వాసాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులకు సూచనగా భావిస్తారు. మన ఇంటి ముందుకు గోమాత అకస్మాత్తుగా వచ్చి నిలబడితే దాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆవులో సమస్త దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. అందుకే గోమాత ఇంటి గడప తొక్కడం అంటే లక్ష్మీదేవి కటాక్షం లభించబోతుందనే నమ్మకం ఉంది. అలాంటి సమయంలో గడ్డి, బెల్లం లేదా పండ్లు పెట్టి గౌరవించడం మంచి పుణ్యంగా భావిస్తారు. ముఖ్యంగా తెల్లటి ఆవు లేదా చిన్న లేగదూడ కనిపిస్తే కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తారు. మన హిందూ సంప్రదాయంలో కాకికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. పితృదేవతలు కాకి రూపంలో వస్తారని చాలా మంది నమ్ముతారు. ఇంటి దగ్గర కాకి అరవడం బంధువుల రాకకు సంకేతమని చెబుతారు. బయటకు వెళ్ళేటప్పుడు కుడివైపు నుంచి కాకి వెళ్తే పని విజయవంతమవుతుందని అంటారు. అయితే కాకి తలపై వాలితే దాన్ని అపశకునంగా భావించి స్నానం చేసి ఇష్ట దైవాన్ని ప్రార్థించడం ఆనవాయితీగా ఉంది. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందుకే గుడ్లగూబ దర్శనం కొందరి విశ్వాసాల ప్రకారం ధనలాభానికి సంకేతంగా చెప్పబడింది. ఇంట్లోకి సీతాకోకచిలుక రావడం సంతోషం, శుభవార్తలు, కొత్త అవకాశాలను సూచిస్తుందని అంటారు. నెమలి కనిపించడం లేదా నెమలి ఈక దొరకడం కూడా శ్రీకృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. మన శరీరం కూడా కొన్ని సంకేతాలను ఇస్తుందని అంగస్పందన శాస్త్రం చెబుతుంది. కన్ను అదరడం, నుదురు, భుజం, చేతి అర, పాదం లేదా ఛాతీ భాగం అదరడం వంటి వాటికి వివిధ రకాల ఫలితాలను పెద్దలు వివరిస్తుంటారు. అలాగే ఎవరికైనా ప్రతికూలంగా కన్ను అదిరితే బంగారాన్ని తాకి కొద్దిగా పంచదార తినడం ద్వారా దోషం తగ్గుతుందని కొందరు విశ్వసిస్తారు. అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఏడుస్తూ మరగడం కొందరి సంప్రదాయాల ప్రకారం అపశకునంగా భావిస్తారు. అలాంటి సమయంలో ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం మంచిదని పెద్దలు చెబుతారు. ఇంట్లో బల్లి కుడి చేతిపై పడితే ధనలాభం కలుగుతుందని, ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. అలాగే ఇంట్లోకి కప్ప రావడం కూడా కొన్ని ప్రాంతీయ విశ్వాసాల ప్రకారం సంపదకు చిహ్నంగా భావిస్తారు. మన ఇంట్లో ఉన్న తులసి మొక్కకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా భావిస్తారు. అదే కొత్త మొలకలు వస్తే లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుందని అంటారు. ప్రకృతి కూడా ఎన్నో సంకేతాలు ఇస్తుంది. ఉదయాన్నే వర్షం పడడం, ప్రయాణానికి బయలుదేరే సమయంలో ఇంద్రధనుస్సు కనిపించడం, పక్షులు గుంపులు గుంపులుగా ఎగరడం, ఉదయాన్నే ఆలయ గంటలు లేదా శంఖనాదం వినిపించడం, అకస్మాత్తుగా మంచి పరిమళం రావడం వంటి సంఘటనలు దైవ అనుగ్రహానికి సూచికలుగా భావిస్తారు. కళలకు కూడా మన సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. కళలో దేవాలయం, పాలు, పెరుగు, బంగారం, వెండి, పాము, చేపలు ఆకాశంలో ఎగరడం, కొండలు ఎక్కడం వంటి దృశ్యాలు కనిపిస్తే అవి శుభ ఫలితాలను సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. దేవుడికి దీపం వెలిగించినప్పుడు దీపం ప్రశాంతంగా ఎక్కువసేపు వెలగడం, కర్పూరం పూర్తిగా వెలగడం, పూజలో ఉన్న
పూల రేకులు మనపై పడడం, కుంకుమ లేదా గంధం అనుకోకుండా మన చేతికి అంటుకోవడం వంటి సంఘటనలు కూడా చాలామంది దైవ అనుగ్రహానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే చిన్నపిల్లలు అకస్మాత్తుగా ఇంటికి రావడం, తేనెటీగలు గూడు కట్టడం, తాబేలు కనిపించడం, నది దగ్గర చేపలు గుంపులుగా కనిపించడం, ప్రయాణంలో ఏనుగు లేదా గుర్రం కనిపించడం వంటి ఎన్నో విషయాలను మన సంప్రదాయంలో శుభసూచకాలుగా చెబుతారు. మీ ఇంట్లో కూడా ఇటువంటి సంకేతాలు కనుక వస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి.